హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయనారం పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇంకా మా చిన్నబాబు ఏంటంటే నైట్ హోంవర్క్ రాయకుండా ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్కూల్కి వెళ్ళిపోతాము అనగా ఇంకా హోంవర్క్ అయితే స్టార్ట్ చేశాడనమాట రాయడం. ఇప్పుడిప్పుడే వాడికి అయితే రాయడం అయితే వస్తుంది. ఏబిసి మూడు తప్ప ఇంకేమైతే రాయలేడనమాట. ఇంకా మేమైతే విజయనగరం అయితే వెళ్తున్నాము గోల్డ్ కొందామనేసి. అంటే మేము కాదు, అక్క అయితే వస్తుంది. అక్క వాళ్ళు అయితే కొనుక్కుంటారంట గోల్డ్. ఇంకా అలాగా టైంపాస్గా అయితే వెళ్తూ ఉన్నానమాట. నేను ఇక్కడ వచ్చేసి అయితే మలబార్ గోల్డ్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఈ షాప్ అయితే రైల్వే స్టేషన్ రోడ్లో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా అక్క వాళ్ళ పిల్లలకి అయితే స్ట్రక్స్ టైప్లో అయితే తీసుకుందాం అనేసి అయితే వెళ్ళాము. అక్క అయితే ఆ 3 అయితే ఎంచింది. ఇంకా వాటిలో అయితే ఈ చివరిదైతే తీసుకుందనమాట. అక్కకి బాగా అవే నచ్చాయంట. ఇంకెందుకనేసి అయితే ఇవైతే తీసుకుంది అక్క. ఇంకా అలాగే వేరే ఇయర్ రింగ్స్ కూడా చూస్తూ ఉంది. ఎందుకంటే మనం ఆడవాళ్ళం షాపింగ్కి వెళ్తే కనుక ఒకటి అనుకొని వెళ్తాం కానీ మనం ఎన్నో కొంటాం కదా. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా కాఫీ కూడా అయితే ఇచ్చారు. ఆ దుద్దులు అయితే కొనేసాము. కాఫీ ఇచ్చారు. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నామంటే నేను కాఫీ తాగేసిన తర్వాత అయితే వీడియో క్లిప్ అనేది తీస్తున్నాను. అందుకే అక్క అయితే నవ్వుతుంది. ఇగోండి ఖాళీ కప్పు అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా అక్క అయితే ఇక్కడ వచ్చేసి అయితే బిల్ అయితే వేయిస్తుంది. ఆ స్ట్రక్స్ అయితే తీసుకున్నాము. అంటే ఓల్డ్ ఇయర్ రింగ్స్ ఇచ్చేసి అయితే కొత్తవి అయితే తీసుకున్నాము. ఓల్డ్ ఇయర్ రింగ్స్ ఏంటంటే మా ముందలే మొత్తం కరిగిచ్చేసారనమాట. అదొక చిన్న ముక్కలాగా అయిపోయింది. అసలు భలే అనిపించింది నాకు. మిషన్తో ఇలా అయితే అనేసారు. ఇంకా అలాగే నల్ల పూసలు కూడా అయితే చూసింది. ఈ 2 అయితే సెలెక్ట్ చేసింది. కానీ చాలాసేపు అయితే ఆలోచించింది అక్క తీసుకోవాలా వద్దా అనేసి. కానీ లాస్ట్ ఫైనల్గా వచ్చేసి ఏంటంటే గోల్డ్ చైన్ అలాగే లాకెట్ అయితే తీసుకుంది. అది వీడియో క్లిప్ అనేది తీయలేదనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది అది. అసలు నా దగ్గర ఫోటో కనుక ఉంటే ఫోటో కూడా అయితే యాడ్ చేస్తాను. నాకు తెలిసి అయితే నేను వీడియో క్లిప్ అనేది తీయలేదు. అప్పటికే చాలా టైం అయిపోతుంది. నాకు చిరాచిరాగా అనిపించేసింది అనేసి ఇంకా ఆటో మీద అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ కోట దగ్గర అయితే దిగామన్నమాట. అంటే గంట స్తంభం దగ్గర, సారీ కోట కాదు, గంట స్తంభం దగ్గర అయితే దిగాము. దిగేసి అయితే ఇంకా మార్కెట్లోకి అయితే వెళ్తున్నాము. అక్కేవో సరుకులు కొనుక్కోవాలనేసి అయితే ఇంకా కిస్మిస్ అయితే కొన్నాము. కొనేసిన తర్వాత అయితే ఇంకా బెల్లం కూడా అయితే అక్క తీసుకుంటాననేసి అంది. అలాగే చిన్న చిన్న సరుకులు అక్క అయితే అలాగే ఎంత దూరం వచ్చింది కదా. ఇంకా విజయనగరం అంటే తెలిసిందే కదా, మనకు అన్నీ దొరుకుతాయి. ఇంకా అందుకనేసి అయితే బెల్లం కూడా అయితే తీసుకుంది. ఇంకా శారీ షాపింగ్కి అయితే వెళ్ళాము. ఏం తీసుకుంటామా అనేసి అయితే ఇద్దరం ముందర అనుకునే వెళ్ళాం. కానీ అక్కడైతే ఏమి మాకైతే నచ్చలేదన్నమాట. ఈసారి ఇద్దరం అనుకొని వెళ్ళాము. ఒకటే తీసుకోవాలి ఒకే మోడల్ అనేసి. కానీ మేము అనుకున్నది అయితే మాకైతే కుదరలేదు. ఇంకెందుకని షాప్ నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి అయితే మిక్సీ అయితే అక్క వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. ప్రీతి కంపెనీ అనమాట. ఇది ఏ షాప్ అంటే రాజరాజేశ్వరి షాపు. ఇంకా మేమైతే ఉదయం నుంచి మధ్యాహ్నం అసలు లంచ్ కూడా చేయలేదనమాట, భోజనము. ఇంకా సాయంత్రం 5 అయితే అయిపోయింది. ఇంకా పునుగులు అయితే తింటున్నాము. సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ అయితే ఎదురుగా అయితే ఉంది. ఇంకా అప్పుడే స్టార్ట్ చేశారనమాట. అసలు నేనేంటంటే మీరు నవ్వుకోకండి, డ్రెస్ ఇప్పకుండా డ్రెస్ అనేది వేసుకొని చూస్తున్నాను నేను. ఎందుకులే డ్రెస్ చేంజ్ చేయడం, అప్పటికే 6:30 అయితే అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారని నాకైతే చాలా అంటే చాలా టెన్షన్గా ఉండేది. ఈ టాప్ అయితే తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టాప్ వచ్చేసి అయితే 700 అనమాట. అక్కకైతే ఈ శారీ మోడల్ అయితే బాగా నచ్చింది. ఈ శారీ వచ్చేసి 1000 రూపీస్. క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లోనే. కానీ అక్కకి కలర్ అయితే కలిసిపోతుంది అనేసి అయితే తీసుకోలేదు. కానీ అక్క మాత్రం 3 శారీస్ అయితే తీసుకుంది. నేను చెప్పాను కదా పిల్లలు వచ్చేస్తారు స్కూల్ నుంచి, టెన్షన్ అనే మాట నాకు అది. ఎందుకంటే విజయనగరం నుంచి ఇక్కడికి రావాలంటే మాకు 1.5 అవర్ 1 అవర్ అయితే పట్టేస్తుంది కదా. అందుకనేసి అయితే నేను ఏ వీడియో క్లిప్స్ అనేది తీయలేదనమాట. నేనైతే లాస్ట్కి శారీ తీయడానికి వెళ్ళాను కానీ అసలు శారీ అన్నది తీసుకోలేదు. సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వెళ్ళాను కానీ టెన్షనే అనమాట. ఇంకా ఈ టెన్షన్లో ఇంకా శారీ ఎందుకు తీయడం అనేసి అయితే నేను అస్సలు తీయలేదనమాట. ఇంకెందుకని టైం అయిపోతుంది, పిల్లలు వచ్చేస్తారనే టెన్షన్ నాకు. ఇంకా హోంవర్క్ అయితే రాయిస్తున్నాను. నేను వెళ్ళేసరికి అయితే పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చేసారు. బయట అయితే ఆడుకుంటున్నారనమాట. అయినా సరే మనం పిల్లలు ఉండగా అయితే బయటకు అయితే ఎక్కడికి వెళ్ళాము. ఇక్కడికి వచ్చేసి అయితే హోంవర్క్ అయితే రాయిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్కి వెళ్ళి అయితే ఇంటికైతే వచ్చేసాను అనమాట. నేనైతే శారీ కొనడానికి అయితే వెళ్ళాను. అంటే శారీ కొనడానికంటే అంటే అక్క అయితే రమ్మంది షాపింగ్కి వెళ్దాం అనేసి ఇంకా అక్కతో పాటు అయితే వెళ్ళాను.
ఇంకా ఎలాగో నేను కూడా శారీ తీసుకుందాము అనేసి అయితే అనుకున్నాను, కానీ నేనైతే శారీ అయితే తీసుకోలేదు. నాకేంటి ఈసారి అయితే అసలు ఏమీ నచ్చలేదు అనమాట. ఇంకా వరలక్ష్మీవ్రతంకి అయితే చాలా టైం అయితే ఉంది కదా, ఇంకా మళ్ళీ ఇంకోసారి అయితే వెళ్ళాలి షాపింగ్కి. ఇంకా ఇప్పుడైతే రైస్ అయితే వండేసాను అనమాట. ఇంకా వంట కూడా అయితే అయిపోయింది. ఇంకా టైం వచ్చేసి అయితే 7:30 అయితే అయిపోతుంది. అటువంటి కావ్య సీరియల్ కూడా వస్తున్నాయి, అవి చూస్తూ పిల్లలిద్దరికైతే హోంవర్క్ అయితే రాయిస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ అయితే చూసారు కదా, మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. లైక్ చేసినట్టయితే మీలాంటి వాళ్ళకి నా వీడియో అనేది వెళ్తుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం ఎలా ఉందో, ఈ బ్లాగ్ ఎలా ఉందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.